మంజుల వెంకటనారాయణమ్మ గారి జ్ఞాపకార్థం హృదయాన్ని హత్తుకున్న అన్నదానం సేవ. స్వర్గీయ మంజుల వెంకటనారాయణమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు భర్త మంజుల ఆంజనేయులు గారు, కుమారుడు జగదీష్ గారు, అల్లుడు ప్రశాంత్ గారు, కూతుళ్లు దీప, గీత మరియు మనువరాలు శ్రీలేఖ, సంయుక్త, శ్రావణి, గ్రీష్మ, సహస్రల ఆశీస్సులతో ఒక హృదయాన్ని హత్తుకునే సేవా కార్యక్రమం ఈరోజు నిర్వహించబడింది. దివ్యాంగులకు, నిరుపేదలకు సహాయం అందాలనే మంచి సంకల్పంతో దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ సభ్యులు ప్రత్యేకంగా భోజనం సిద్ధం చేసి స్వర్గీయ మంజుల వెంకటనారాయణమ్మ గారి పేరు మీద పొదిలి కాలేజీ రోడ్డులోని శ్రీపతి నగర్ ప్రాంతంలో నివసిస్తున్న యాచకులకు ప్రేమతో అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, ఆమె జీవితం అంతా దయ, కరుణ, సేవా భావాలతో నిండి ఉండేదని, అదే ఆత్మతో ఈ సేవను నిర్వహించడం తమకు ఆత్మసంతృప్తిని కలిగిస్తుందని తెలిపారు. నిరుపేదలకు అందించిన ఈ భోజనం వారికి కేవలం ఆహారం మాత్రమే కాకుండా ఒక ఆప్యాయతను, మనసును తాకే ప్రేమను అందించింది. ఈ సేవా కార్యక్రమం ద్వారా మంజుల వెంకటనారాయణమ్మ గారి స్మృతులు మరింత సజీవంగా నిలిచాయి. ఆమె జ్ఞాపకార్థంగా చేసిన ఈ అన్నదానం కార్యక్రమాన్ని స్థానికులు అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి నారాయణమ్మ గారి జ్ఞాపకార్థం హృదయాన్ని హత్తుకున్న అన్నదానం సేవ. స్వర్గీయ మంజుల వెంకటనారాయణమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు భర్త మంజుల ఆంజనేయులు గారు, కుమారుడు జగదీష్ గారు, అల్లుడు ప్రశాంత్ గారు, కూతుళ్లు దీప, గీత మరియు మనువరాలు శ్రీలేఖ, సంయుక్త, శ్రావణి, గ్రీష్మ, సహస్రల ఆశీస్సులతో ఒక హృదయాన్ని హత్తుకునే సేవా కార్యక్రమం ఈరోజు నిర్వహించబడింది. దివ్యాంగులకు, నిరుపేదలకు సహాయం అందాలనే మంచి సంకల్పంతో దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ సభ్యులు ప్రత్యేకంగా భోజనం సిద్ధం చేసి స్వర్గీయ మంజుల వెంకటనారాయణమ్మ గారి పేరు మీద పొదిలి కాలేజీ రోడ్డులోని శ్రీపతి నగర్ ప్రాంతంలో నివసిస్తున్న యాచకులకు ప్రేమతో అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, ఆమె జీవితం అంతా దయ, కరుణ, సేవా భావాలతో నిండి ఉండేదని, అదే ఆత్మతో ఈ సేవను నిర్వహించడం తమకు ఆత్మసంతృప్తిని కలిగిస్తుందని తెలిపారు. నిరుపేదలకు అందించిన ఈ భోజనం వారికి కేవలం ఆహారం మాత్రమే కాకుండా ఒక ఆప్యాయతను, మనసును తాకే ప్రేమను అందించింది. ఈ సేవా కార్యక్రమం ద్వారా మంజుల వెంకటనారాయణమ్మ గారి స్మృతులు మరింత సజీవంగా నిలిచాయి. ఆమె జ్ఞాపకార్థంగా చేసిన ఈ అన్నదానం కార్యక్రమాన్ని స్థానికులు అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.